మనందరము ఈరోజు దేవుని చేత ఎలాగా ఆదరింపబడాలనుకుంటున్నామో చూడండి దేవుని బిడ్డలారా, మనము ఎలాగా వ్యక్తిగతంగా నలిగిపోతున్నామో, రోజుకి ఎన్నిసార్లు హృదయం బాధపడుతుందో అలాగే నీ తోటి వారు కూడా నలిగిపోతున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఏ మనిషిని పలకరించు నలిగిపోయిన హృదయమే ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి మనిషిని కూడా యేసు ప్రభు బలహీనమైపోయిన ఆ రెల్లును విరవలేదు, ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ మంటను ఆర్పలేదు. నువ్వు నేను కూడా ఒక వ్యక్తిని కృంగదీయొద్దండి. దేవుని బిడ్డలారా, ఒక భర్త ఒక మాట మాట్లాడితే భార్య హృదయం తెప్పరిల్లిపోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక మాట భర్తతో భార్య మాట్లాడితే భార్యకి తలెత్తుకునే ధైర్యం రావాలి. దేవుని బిడ్డలారా గమనించండి. కానీ ఈరోజు ఒకరిని ఒకరు కృంగతీస్తూ, ఒకరి లోపాలు ఒకరు చూచుకుంటూ, దేవుని బిడ్డలారా ఒకరిని ఒకరు విమర్శ చేస్తూ ఈరోజు అందరూ కూడా బాధపడుతూ ఇతరుల్ని బాధ పెడుతూనే ఉన్నారు. దేవుని బిడ్డలారా ఈరోజు చూడండి, యేసు ప్రభు వచ్చింది ఈ లోకంలోకి ప్రోత్సహించడానికి, నలిగిపోతున్న వారిని ప్రోత్సహించి నువ్వు నిలబడు అంటడానికి. కాబట్టి ఈరోజు మనము కూడా ఎదుటి వారిని మనం బలపరచాలి, ప్రోత్సహించాలి.